జరిగితే 3% ఓట్లు వచ్చి 3 ఎంపీలు కూడా లేనటువంటిది మళ్ళసారి ఎన్నికలు జరిగితే గ్రామాన ఇంటింటి మీద ఎర్ర జెండా ఎగిరి పార్లమెంట్ నే మొత్తం స్వాధీనం చేసుకున్నారు. దేశ అధ్యక్షుడిగా గెలిచారు వాళ్ళు. దినాలు కూడా పట్టలేదు, నెలలు కూడా పట్టలేదు. మనం సరిగ్గా పనిచేస్తే, ప్రజలు సరిగ్గా చైతన్యం చేస్తే ఈ రంగారెడ్డి జిల్లాలో అడుగడుగున ఎర్ర జెండాకు ప్రజలు అండగా నిలబడతారు. అలాంటి పోరాటాన్ని నడపడం మన ముందు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి చైతన్యంతో మనం ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాంటి పద్ధతుల్లో ప్రజల తరఫు వెళ్లాలా, ప్రజలు చైతన్యవంతం చేయాలా. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నటువంటి వాడు మాయ మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారు. ఈ మహాసభల తర్వాత ఉంటది రామోజీ యొక్క పూజ పడితే ఇక రామోజీ ఉన్నాలో లేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అలాంటి పోరాటాలు ఇక ముందు జరగబోతాయి. అట్లాగే యాచార మండలంలో ఫార్మా భూముల సమస్య అలాంటిదే కొనసాగుతూ ఉంది. 8 అలాంటి సమస్యనే కొనసాగుతున్నటువంటి ఉంది. కప్పాడులో అలాంటి భూముల సమస్యనే కొనసాగుతుంది. ఎర్ర జెండా వస్తుంది. ఖబర్దారిగా గ్రామాల్లో తెలుసుకునేటటువంటి పోరాటాలు జరగబోతాయి. ఏం జరిగినా పర్వాలేదు, ఎన్ని కేసులైనా పర్వాలేదు, ఎన్ని తలలు పగిలినా పర్వాలేదు, రక్తం చిందినా పర్వాలేదు, ఎర్ర జెండా వెనకడుగు రంగారెడ్డి జిల్లాలో అడుగడుగునా నడుస్తుంది. అలాంటి పోరాటాలకు మన సన్నద్ధం కావాలని, అలాంటి ఉద్యమాలు మనం నడపాలని, అలాంటి ఉద్యమాల ద్వారా మాత్రమే మన పార్టీ పెరుగుతుంది, మన పార్టీ బలపడుతుంది, మన పార్టీ ముందుకు సాగుతుంది. ఎర్ర జెండా సంఘటితంగా పేదలను చేస్తే గులాం అని చెప్పి కాళ్ళ దగ్గరకు వస్తారు ఈ భూస్వాములంతా, దోపిడి వర్గాలంతా, ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా. అంతటి శక్తి ఈ ప్రజానికానికి ఉంది. అంతటి శక్తి కలిగినటువంటి వాళ్ళగా ఈ ప్రజలు ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మనకేం శక్తి ఉంది, మనకేం చేత అవుతుంది, మనం పేదవాళ్ళం కదా, మన మాట ఎవడింటాడు అని చెప్పి అనుకుంటున్నారు. మీరు తలుచుకుంటే, మీరు సంఘటితమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, మోడీ గారి అసలు అడుగులు కదా కూడా ఏలైనటువంటి స్థితి వస్తుంది. అలాంటి చైతన్యాన్ని, అలాంటి పోరాటాన్ని ఎర్ర జెండా నాయకత్వాన మన ముందుకు సాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ స్ఫూర్తితోనే ఈ మహాసభలు జరుగుతున్నాయి, రేపు కూడా జరుగుతాయి. రేపు కూడా జిల్లా ఉద్యమం గురించి అనేక రకాల కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో పార్టీ ఇచ్చేటటువంటి ప్రతి పోరాటానికి మీరందరూ కూడా అండదండలు ఇవ్వాలని, ప్రజానికం కూడా అండదండలు ఇవ్వాలని, ప్రజలు ఎర్ర జెండాకు మద్దతుగా నిలబడాలని చెప్పి రంగారెడ్డి జిల్లా ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.